హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ విత్ దామోదర్. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మనము ఈ రోజు నుంచి సీటెట్కి సంబంధించిన సిడిపి సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ చేద్దాం అనుకున్నాం. సో ఈరోజు మనము ఫస్ట్ టాపిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి కంటెంట్ కోసం, మంచి మంచి పెడగాజీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను మీకు సీటెట్ ఈజీగా క్వాలిఫై అవ్వడానికి హెల్ప్ చేసే విధంగా నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. రైట్. సో ఈరోజు వీడియోలో మనం చాప్టర్ 1 గురించి మాట్లాడదాం. చాప్టర్ 1 దేనికి సంబంధించిన చాప్టర్ అంటే మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించిన చాప్టర్ 1. ఆ చాప్టర్ 1 పేరేంటి? జనరల్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి 100% 4 to 5 మార్క్స్ పక్కా అడుగుతాడు, లేదు అనే ముచ్చటే లేదు. మినిమం ఎంత తక్కువ అనుకున్నా 4 మార్క్స్ దీని నుంచి వస్తాయి. రైట్. సో ఈరోజు రేపు ఇలా 2 వీడియోస్లో మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్ని కంప్లీట్ చేసి దాని తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూసుకుందాం. రైట్. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ చేసి ఆ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇలా మనం ఒక ప్లానింగ్ తోటి వెళ్ళి సీటెట్ని ఎలా క్రాక్ చేయాలనేది మనం ప్లాన్ చేసుకుందాం. 100% మీరు సీటెట్ని క్రాక్ చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. రైట్. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? హ్యూమన్స్ ఆర్ నాట్ స్టాటిక్ ఎంటైటీస్. హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో పుట్టిన తర్వాత వాళ్ళు ఏమి ఒకే విధంగా ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు? బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ద ఏజ్, బేస్డ్ ఆన్ ద సైకలాజికల్ మ్యాటర్ మనకేమైతుంది? సమ్ కైండ్ ఆఫ్ చేంజెస్ అనేటివి వస్తూ ఉంటాయి. సో మన హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటిన్యూస్ గా చేంజ్ అవుతా ఉంటారు అని చెప్తున్నారు. రైట్. సో ఈ టాపిక్ లో వెళ్తే మనము జనరల్ గా గ్రోత్ అంటే ఏంటి, గ్రోత్ కి సంబంధించిన మ్యాటర్ ఏంటి, నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి, డెవలప్మెంట్ కి సంబంధించిన మ్యాటర్ ఏంటి అనేది చూద్దాం. రైట్. సో ఫస్ట్ టాపిక్ ఏంటి? గ్రోత్ అన్నమాట. సో ఈ రోజు నుంచి మనం మన యూట్యూబ్ ఛానల్లో సీటెట్కి సంబంధించిన కంటెంట్, పెడగాజీ, ఎవ్రీథింగ్ మనం మంచి మంచి వీడియోస్ అనేవి స్టార్ట్ చేసాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే మీకు సీరియల్ వైజ్గా 100% మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి. ఓకే. రైట్. సో ఫస్ట్ టాపిక్ ఏంటి? గ్రోత్ ఏమంటున్నాడు? గ్రోత్ ఈజ్ చేంజ్ ఇన్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. వాట్ ఈజ్ మీన్ బై ది క్వాంటిటేటివ్? ఈ వర్డ్ మనం అర్థం చేసుకోవాలి. రైట్. వాట్ ఈజ్ మీన్ బై ది క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్? సో గ్రోత్ అనేది ఏదైతే ఉందో ఆ గ్రోత్ అనేది మనకు మెజర్ చేసే విధంగా, సపోజ్ క్వాంటిటీ అనుకుందాం. క్వాంటిటీ అంటే మీనింగ్ ఏంటండి? సపోజ్ మీరు కిరాణా షాప్కి వెళ్ళారు, కిరాణా షాప్కి వెళ్ళి నాకు కేజీ షుగర్ కావాలి అంటారు తప్ప నాకు సపోజ్ ఇన్ని కేజీ షుగర్ కావాలి అంటాం తప్ప ఇంకేదో లీటర్లోనో లింకేదోలోనో మనం అడగం కదా. సో మన గ్రోత్ అనేది కూడా క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్ లో ఉంటది అని చెప్తున్నారు. అయితే ఈ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్ లో ఒకవేళ గ్రోత్ ఉంటే దాన్ని మనం ఎలా మెజర్ చేస్తాము అంటే, సపోజ్ హైట్, ఒక అబ్బాయి ఈ ఏజ్ లో ఇంత హైట్ ఉండాలి, ఒక అబ్బాయి ఆర్ అమ్మాయి ఈ ఏజ్ లో ఇంత హైట్, వెయిట్ ఉండాలి, ఇంత సైజ్ ఉండాలి, ఇంత షేప్ ఉండాలి అనేది ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, పర్టికులర్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్. సో బిఎంఐ ప్రకారం సపోజ్ 5 years అబ్బాయి ఉన్నాడు, 5 years అబ్బాయి ఎంత హైట్ ఉండాలి, 5 years అబ్బాయి ఎంత వెయిట్ ఉండాలి. రైట్. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? గ్రోత్ ఈజ్ నాట్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్, ఇట్ గోస్ ఆన్ టిల్ మెచ్యూరిటీ. గ్రోత్ ఏదైతే ఉందో అది జీవితాంతం కంటిన్యూస్ గా నడుస్తుందా అంటే నో, నడవదు. ఇదేమైతుంది? కొంత ఏజ్, సర్టెన్ ఏజ్ వరకు గ్రోత్ అనేది ఉండి దాని తర్వాత ఆగిపోతుంది అని చెప్తున్నాడు. ఏమంటున్నాం? సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడు, హైట్ పెరగాలి, కొంత ఏజ్ వరకు మాత్రమే హైట్ పెరుగుతాడు తప్ప జీవితాంతం హైట్ అనేది పెరుగుతుందా? నో, పెరగదు. కాబట్టి ది గ్రోత్ అనేది ఏమంటున్నాం? ఇట్ ఈస్ నాట్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్, ఇట్ గోస్ ఆన్
టిల్ మెచ్యూరిటీ, ఎప్పుడైతే మనకు పరిపక్వత అనేది వస్తుందో అక్కడి వరకు మాత్రమే ఇది గ్రోత్ అయితా ఉంటుంది, ఇది పెరుగుతూ ఉంటుంది, దాని తర్వాత ఆగిపోతుంది అని చెప్తున్నాడు. ఓకే రైట్. సో ఇది గ్రోత్ గురించి ఇంత అర్థం చేసుకుంటే సరిపోయింది, దీనికి మించి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు జనరల్ గా గ్రోత్ అంటే ఏంటి అనేది అర్థం అవ్వాలి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? డెవలప్మెంట్. మనము ఫస్ట్ లోనే మాట్లాడాం గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మన టాపిక్ ఏంటి నానా? గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో గ్రోత్ గురించి మాట్లాడుకున్నాం. గ్రోత్ అంటే ఏమని మాట్లాడాం? క్వాంటిటేటివ్, ఇది మెజర్ చేసే విధంగా ఉంటుంది, ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదు, కొంత టైం వరకు మాత్రమే గ్రోత్ ఉంటుందని మాట్లాడాం, రైట్? సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే డెవలప్మెంట్ అన్నమాట. సో డెవలప్మెంట్ అంటున్నాం, డెవలప్మెంట్ రిఫర్స్ టు సిస్టమేటిక్ చేంజెస్. ఏదో ఇష్టం వచ్చినట్టు చేంజ్ అవ్వడం, లేదంటే ఇష్టం వచ్చినట్టు డెవలప్మెంట్ అవ్వడం కాకుండా ఒక సిస్టమేటిక్ గా డెవలప్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటది. ఎట్లా అంటే ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో, ఎవరైతే పుట్టిన అబ్బాయి ఉన్నాడో, ఫస్ట్ ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? డిపెండెన్సీ ఉంటాడు, ఒకరి మీద డిపెండ్ అయి ఉంటాడు. అది పాల కోసం అవ్వచ్చు, ఫుడ్ కోసం అవ్వచ్చు, లేదు ఆయన పర్సనల్ యాక్టివిటీస్, లైఫ్ యాక్టివిటీస్ అవ్వచ్చు, దేనికైనా సరే ఆయన స్టార్టింగ్ లో డిపెండెన్సీగా ఉంటాడు. అదే స్లోలీ బేస్డ్ ఆన్ ద ఏజ్ ఎలా అయితే పెరుగుతుందో అప్పుడు ఏమైతాడు? సెల్ఫ్ రిలయన్స్ అయిపోతాడు. అంటే సొంతంగా తన పనిని తను చేసుకునే విధంగా అయిపోతా ఉంటాడు అనమాట, రైట్? మరి ఇది ఎలా జరుగుతుంది డెవలప్ అంటే? ఇది త్రూ అవుట్ హిజ్ లైఫ్. మనం గ్రోత్ మాట్లాడుకున్నప్పుడు కొంతవరకు మాత్రమే ఆగుతుందని చెప్పాం, కానీ అదే డెవలప్మెంట్ అయితే ఇది లైఫ్ టైం. అందుకే ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తామంటే ద డెవలప్మెంట్ విల్ బి గోయింగ్ ఫ్రమ్ వోమ్ టు టోంబ్. వోమ్ అంటే అమ్మ గర్భం నుంచి, అమ్మ గర్భం నుంచి చచ్చిపోయి సమాధి వరకు అనుకోండి. చచ్చిపోయిన తర్వాత సమాధి అయ్యేంత వరకు ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటది. దీనికి ఎలాంటి ఏ ఏజ్ లో కూడా స్టాప్ అవుతుంది అనేది లేదు. ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇట్ మీన్స్ డెవలప్మెంట్ బిగిన్స్ బిఫోర్ బోత్ అని మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ ఏం మాట్లాడాం? ఎగ్జాంపుల్ ఫ్రమ్ వోమ్ టు ది టోంబ్. వోమ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? అమ్మ గర్భం అన్నమాట. సో మనకు ఈ డెవలప్మెంట్ అనేది అమ్మ గర్భం నుంచి స్టార్ట్ అయితే ఎక్కడి వరకు జరుగుతుంది అని మాట్లాడాం? సమాధి వరకు మాట్లాడాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు? డెవలప్మెంట్ విల్ బి బిగిన్స్ బిఫోర్ ద బర్త్. పుట్టక ముందే స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఫ్రమ్ ప్యారెంటల్ పీరియడ్, ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్. ఎప్పుడైతే అమ్మ గర్భంలో పిండం అనేది స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కంటిన్యూస్ టిల్ ద ఇండివిజువల్స్ డైట్. ఎప్పటి వరకు అయితే ఒక పర్టికులర్ క్యాండిడేట్ అనేది పుట్టి దాని తర్వాత చచ్చిపోయేంత వరకు ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అని మాట్లాడుతున్నాం. మరి ఈ డెవలప్మెంట్ అనేది దేని పరంగా జరుగుతుంది? ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అంటే ఈ డెవలప్మెంట్ అనేది గ్రోస్ ఇన్ మెనీ వేస్. చాలా వేస్ లో గ్రో అనేది జరుగుతూ ఉంటది. నాట్ ఓన్లీ ఫిజికల్, నాట్ ఓన్లీ ఎమోషనల్, నాట్ ఓన్లీ సోషల్, నాట్ ఓన్లీ మెంటల్, రైట్? ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనకు గ్రోత్ అనేది జరుగుతూ ఉంటది. సో ఇక్కడ ఏమంటున్నాడు? గ్రోత్ అనేది డిఫరెంట్ వేస్ లో జరుగుతూ ఉంటది. అది ఎలా? ఫిజికల్లీ బాడీ పెరగడం అవ్వచ్చు, ఎమోషనల్లీ మనం మన ఫీలింగ్స్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నాం అని అయి ఉండొచ్చు, మెంటల్లీ మనము ఎలా వేరే వాళ్ళతో బిహేవ్ చేస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ఎలాంటి డెసిజన్ మేకింగ్ జరుగుతుంది, ఇలా అయి ఉండొచ్చు. సో మనకు డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ గా మెనీ వేస్ లో జరుగుతుంది అని చెప్తున్నాడు. మరి ఆ వేస్ ఏంటి నాన్న? అది ఫిజికల్ అయి ఉండొచ్చు, ఎమోషనల్ అయి ఉండొచ్చు, మెంటల్ అయి ఉండొచ్చు, లేదు సోషల్ అయి ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ వేస్ లో జరుగుతుంది అని చెప్తున్నాడు, రైట్? నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకున్నప్పుడు డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ ప్రోగ్రెసివ్ అండ్ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజెస్ అని చెప్తున్నాడు. డెవలప్మెంట్ ఒకసారి జరిగింది అంటే అది పర్మనెంట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సపోజ్ చిన్న పిల్లవాడు ఒక పెన్నుని పట్టుకోవాలి అనుకుంటే ఆయన ఏం చేస్తాడు నాన్న? ఒక పిల్లవాడు పెన్నుని పట్టుకోవాలి అంటే ఏం చేస్తాడు? ఆయన మనకు 5 వేళ్లతోటి ఇలా పట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది. కానీ అదే కొంచెం డెవలప్ అయిన తర్వాత పెన్నుని 2 ఫింగర్స్ ఆర్ 3 ఫింగర్స్ లో అడ్జస్ట్ చేస్తాడు. మరి 2 to 3 ఫింగర్స్ లో అడ్జస్ట్ చేసిన అబ్బాయి ఎవడైతే ఉంటాడో మళ్ళీ బ్యాక్ వచ్చి నేను మొత్తం ఇలా పిడికిలి పట్టుకొని పెన్నుతోటి రాస్తా అనుకుంటాడా? లేదు. సో ఏదైతే చేంజెస్ జరుగుతున్నాయో డెవలప్మెంట్ లో, ఆ డెవలప్మెంట్ లో జరిగే చేంజెస్ అనేటివి పర్మనెంట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? అయితే ఈ డెవలప్మెంట్ లో జరిగిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో మనము రివర్స్ చేయలేము. వి కాంట్ రివర్స్ అనమాట. సో రివర్స్ చేయలేము అని చెప్తున్నారు.
అయితే సపోజ్ ఒక అబ్బాయి ఒక హైట్ పెరిగాడు, ఒక వెయిట్ పెరిగాడు, లేదంటే ఫిజికల్లీ మంచిగా ఇంప్రూవ్ అయ్యాడు, మెంటల్లీ మంచిగా ఇంప్రూవ్ అయ్యాడు అనుకుందాం. కానీ డ్యూ టు ఏమన్నా ప్రాబ్లం వచ్చింది, డ్యూ టు సమ్ కైండ్ ఆఫ్ ఇల్నెస్ ఆర్ డ్యూ టు టైర్డ్నెస్, ఇది మనకు డెవలప్మెంట్ కింద కౌంట్ అనేది అవ్వదు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనకు డెవలప్మెంట్ కింద కౌంట్ అనేది జరగదు. అంటే ఏదైతే చేంజెస్ జరిగినాయో డ్యూ టు సమ్ ఇల్నెస్, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆయనలో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి, దాంతో ఆయన డెవలప్మెంట్ లో ఏదైనా తేడా అనేది వస్తే అది మనకు 100% డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాని కిందికి రాదు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాం, నెక్స్ట్ పాయింట్ చూసుకున్నప్పుడు డెవలప్మెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఎందుకంటే మనం ముందే మాట్లాడుకున్నాం, ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. గ్రోత్ అనేది కొంతవరకు ఆగిపోతుంది అని మాట్లాడుతున్నాం నాన్న. ఓకే, సో నేను చెప్పే టాపిక్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమవుతుంది, బాగుంది అనుకుంటే కమెంట్ లో నేను ఎలా చెప్తున్నాను, లేదు ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా కమెంట్ చేయండి, లేదు ఎవరైనా సీటెట్ కోసం ప్రిపేర్ అయితే వాళ్ళకు షేర్ చేయండి. రైట్, సో డెవలప్మెంట్ అనేది ఏమంటున్నాం, కంటిన్యూస్ ప్రాసెస్ అని మాట్లాడుతున్నాం. మరి కంటిన్యూస్ ప్రాసెస్ ఏంటి? దీంట్లో గ్రోత్ ఉంటుంది, మ్యాచురేషన్ ఉంటుంది, లెర్నింగ్ ఉంటుంది, ఎంతో కొంత గ్రోత్ అనేది జరుగుతూ ఉంటది, మెచ్యురేషన్ పరిపక్వత అనేది జరుగుతూ ఉంటది, నేర్చుకోవడం లెర్నింగ్ అనేది జరుగుతూ ఉంటది. సో ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో గ్రోత్, మెచ్యురేషన్, లెర్నింగ్ ఇవి కూడా భాగం అని చెప్తున్నాడు. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు లెర్నింగ్ అండ్ గ్రోత్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మరి ఇందాక కొత్తగా మనం 2 వర్డ్స్ మాట్లాడాం. అదేంటి? మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్ అని మాట్లాడాం. సో మెచ్యురేషన్ అంటే ఏంటి, లెర్నింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం ఈరోజు. రైట్, సో మెచ్యూరిటీ గురించి చూసినప్పుడు మెచ్యూరిటీ ఈస్ ద ఎబిలిటీ టు రెస్పాండ్ టు ది ఎన్విరాన్మెంట్ ఇన్ ద అప్రోప్రియేట్ మేనర్ అండ్ ఇట్ ఈజ్ హైలీ రిలేటెడ్ టు ది హెరిడిటీ. సో ఇక్కడ పాయింట్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి అంటే మెచ్యురేషన్ ఈజ్ రిలేటెడ్ టు ది హెరిడిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు, మెచ్యూరిటీ అంటే మీనింగ్ ఏంటి? మెచ్యూరిటీ అంటే పరిపక్వత, అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కి మనం ప్రాపర్ మేనర్ లో రిప్లై ఇవ్వడం, రెస్పాండ్ అవ్వడం, దాన్ని మనం మెచ్యూరిటీ అంటాం. సపోజ్ చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకుందాం, వాడు పెద్దవాళ్ళతోటి మాట్లాడే పద్ధతి అవ్వచ్చు, లేదు వాడి ఏజ్ లో ఉన్న పిల్లలతోటి మాట్లాడే పద్ధతి అవ్వచ్చు, కొంచెం తేడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మెచ్యూరిటీ అంటే ఏమని చెప్తున్నాడు, రెస్పాండ్ టు ది ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్న సమాజానికి, మన చుట్టూ ఉన్న వాతావరణానికి, పరిసరాలకు మనము ప్రాపర్ గా రెస్పాండ్ అవుతున్నామా లేదా. ఇన్ కేసు ప్రాపర్ గా రెస్పాండ్ అయితే మనం ప్రాపర్లీ మెచ్యూర్డ్ అని అర్థం. ఇన్ కేసు మనం ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకపోతే మనకు మెచ్యురేషన్ లేదు అనేది మీనింగ్. ఓకే, సో ఈ మెచ్యురేషన్ అనేది మాక్సిమం దేని మీద డిపెండ్ అయి ఉంటది నాన్న? హెరిడిటీ, అనువంశికత, వంశపారంపర్యత, జీన్స్ అని మాట్లాడుతున్నాం. రైట్, సో హెరిడిటీ మీద డిపెండ్ అయి ఉంటది. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. A 2 years of age cannot perform tasks for whom he not mature physically. సపోజ్ 2 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు అనుకుందాం. ఆయనకి మనం పెద్ద పెద్ద టాస్క్లు ఇచ్చాం, ఫిజికల్ గా అది లేపు ఇది లేపు, లేదు అంటే అది చెయ్యి ఇది చెయ్యి, అంత రన్నింగ్ చేయి, ఇంత టైంలో ఇంత రన్నింగ్ చేయి అని ఎలాంటి అన్న టాస్క్స్ ఇచ్చాం అనుకుందాం. ఇప్పుడు 2 సంవత్సరాల అబ్బాయి ప్రాపర్ గా మెచ్యూర్డ్ గా లేడు కాబట్టి ఆయన చేయలేడు. రైట్, సో మెచ్యురేషన్ అనేది కూడా డెవలప్మెంట్ లో పార్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు, లెర్నింగ్. సో లెర్నింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు లెర్నింగ్ ఏదైతే ఉందో ఇట్ విల్ కమ్స్ ఫ్రమ్ ది ఎఫర్ట్స్. నువ్వు పెట్టే ఎఫర్ట్స్ ని బట్టి లెర్నింగ్ అనేది జరుగుతుంది, నువ్వు చేసే ప్రాక్టీస్ ని బట్టి లెర్నింగ్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. రైట్, నువ్వు ఒక సపోజ్ ఏదో ఒక ఏఐ గురించో లేదంటే ఇంకేదో వర్క్, లేదు సీటెట్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నావో, ఏదో ఒక డిజైర్ ఉంది, ఏదో ఒక ఏం ఉంది, ఏదో ఒక గోల్ ఉంది అనుకుందాం. ఆ గోల్ కోసం నువ్వు ఎఫర్ట్ పెట్టకపోతే నీకు లెర్నింగ్ అవుతుందా? అవ్వదు. నువ్వు దానికోసం ప్రాక్టీస్ చేయకపోతే నీకు లెర్నింగ్ అవుతుందా? అవ్వదు. సో నువ్వు ఏదైతే డిజైర్డ్ ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని పర్మనెంట్ గా చేంజ్ చేయాలి అనుకుంటే మనం ఎఫర్ట్ పెట్టాలి, ప్రాక్టీస్ చేయాలి, దాంతో మనకు
లెర్నింగ్ అనేది వస్తుంది. దాంతో మనకు పర్మనెంట్ చేంజ్ అనేది జరుగుతుంది బిహేవియర్లో. రైట్? నువ్వు సపోజ్ నీ స్పీకింగ్ స్కిల్స్ అవ్వచ్చు, లేదు టీచింగ్ స్కిల్స్ అవ్వచ్చు, ఏదైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎఫర్ట్ పెట్టాలి, ప్రాక్టీస్ చేయాలి, దాంతో మనకు పర్మనెంట్ చేంజ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అది లెర్నింగ్ గురించి. సో నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇదంతా బేసిక్ టాపిక్ నాన్న. మనకు నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. కన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తాను. దాంట్లో మనకు ఫస్ట్ చాప్టర్ నుంచి మీరు ఎన్ని చేశారు అనే బేస్ మీద మీరు ఎంత అర్థం చేసుకున్నారు అనేది అర్థమవుతుంది. ఓకే, రైట్. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్, డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ ఇస్ అ క్వాంటిటేటివ్ అని మాట్లాడాం. దీన్ని ప్రాపర్ గా మనం మెజర్ చేయగలుగుతాం అని మాట్లాడాం. నువ్వు ఎంత పెరిగావు, ఎంత వెయిట్ ఉంది, ఏంటి అనేది క్వాంటిటేటివ్ అని మాట్లాడాం. అదే డెవలప్మెంట్ బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఫిజికల్, ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ది మెంటల్ అనమాట. అంటే మెంటల్ ఇన్ ద సెన్స్ సైకలాజికల్. రైట్? సో డెవలప్మెంట్ అనేది బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. ఎంత క్వాలిటీగా పర్సన్ అనేది అక్యురేట్ గా వర్క్ చేస్తా ఉన్నాడు, ఎంత క్వాలిటీగా నేర్చుకుంటా ఉన్నాడు, అవన్నీ డెవలప్మెంట్ కిందకు వస్తాయి. గ్రోత్ అనేది ఏముంది నాన్న, ఓన్లీ ఫిజికల్ కిందకు వస్తుంది. ఎంత పెరిగాడు ఏంటి అనేది వస్తుంది. గ్రోత్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ది ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఓన్లీ. ఇందాక మాట్లాడినట్టు ఓన్లీ ఫిజికల్ గా మాత్రమే గ్రోత్ ని చూస్తాం. కానీ డెవలప్మెంట్ వచ్చేసరికి అలా కాదు. డెవలప్మెంట్ లో ఫిజికల్ చూస్తాం, కాగ్నిటివ్ మన మైండ్ ఎలా పనిచేస్తుంది చూస్తాం, ఎమోషన్స్ మన ఎమోషన్ ని ఎంత కంట్రోల్ చేస్తున్నాం అనేది చూస్తాం, సోషల్లీ మనం ఎంత ఇంటరాక్టివ్ ఉన్నాం అనేది కూడా చూస్తాం అన్నమాట. ఓకే, సో గ్రోత్ అనేది ఓన్లీ రిలేటెడ్ టు ది ఫిజికల్, డెవలప్మెంట్ అనేది ఫిజికల్ అలాంగ్ విత్ ద ఫిజికల్, కాగ్నిటివ్, ఎమోషనల్ అండ్ సోషల్ విల్ బి దేర్. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నప్పుడు గ్రోత్ స్టాప్స్ ఎట్ అ సర్టెన్ పీరియడ్ ఆఫ్ లైఫ్. ఆల్రెడీ వీ హాడ్ డిస్కస్డ్. మనం ఏం మాట్లాడుకున్నాం, గ్రోత్ అనేది ఏదో ఒక ఏజ్ దగ్గర, సపోజ్ 23 ఉంది అనుకుందాం, అక్కడ నీ హైట్ పెరగడం ఆగిపోతుంది. కొందరిలో 24, అక్కడ హైట్ పెరగడం అనేది ఆగిపోతుంది అని మాట్లాడాం. రైట్? డెవలప్మెంట్ విల్ కంటిన్యూస్ టిల్ ద డెత్. డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమన్నాం నాన్న, వోమ్ టు టోమ్ అని మాట్లాడాం. పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు అమ్మ గర్భం నుంచి చచ్చిపోయేంత వరకు డెవలప్మెంట్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటది అని ఇక్కడ మాట్లాడాం. నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకున్నప్పుడు గ్రోత్ కెన్ బి మెజర్డ్. సపోజ్ నువ్వు హైట్, ఎంత హైట్ పెరిగావు, నీ వెయిట్, ఎంత వెయిట్ పెరిగావు, నీ సైజ్ ఏంటి, నీ షేప్ ఏంటి, ఇలా మనము గ్రోత్ ని మెజర్ చేయగలుగుతాం. అదే డెవలప్మెంట్ కెన్ నాట్ బి మెజర్డ్, ఇట్ కెన్ ఓన్లీ బి అసెస్డ్. ఓన్లీ అంచనా మాత్రమే చేయగలుగుతాం తప్ప అక్యురేట్ గా ఈ ఏజ్ లో ఇంత డెవలప్మెంట్ జరగాలి, ఈ ఏజ్ లో ఇలా మాట్లాడాలి, సోషల్లీ ఇలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఫిజికల్లీ ఇంత గ్రోత్ ఉండాలి, ఎమోషనల్లీ ఇంత కంట్రోల్ ఉండాలి, దీన్ని మనం జస్ట్ అసెస్ చేయగలం, అంటే అంచనా వేయగలం తప్ప 100% దీన్ని యాక్యురేట్ గా మెజర్ చేయలేం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్, గ్రోత్ ఇంక్లూడ్స్ స్ట్రక్చరల్ చేంజెస్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బాడీలో హైట్ పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది, షేప్ పెరుగుతుంది, సైజ్ పెరుగుతుంది. సో ద గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు ది స్ట్రక్చరల్ చేంజెస్ బట్ నాట్ డెవలప్మెంట్. The development includes both structural and functional. Already we had discussed here. Structural అంటే మనం ఏం మాట్లాడుకున్నాం నాన్న, ఫిజికల్ గా, అది హైట్ అవ్వచ్చు, షేప్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఫంక్షనల్ మీన్స్ కాగ్నిటివ్, నీ బ్రెయిన్ ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుంది, ఎమోషనల్లీ నువ్వు ఎంత కంట్రోల్లో ఉన్నావు, సోషల్లీ నువ్వు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నావు, ఇవన్నీ దేంట్లో వస్తున్నాయి నాన్న, ఫంక్షనల్ చేంజెస్ లో అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. రైట్? సో ఇది అండి ఈ రోజటి టాపిక్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. మనము నెక్స్ట్ వీడియోలో డెవలప్మెంట్ కి సంబంధించిన డిఫరెంట్ స్టేజెస్ గురించి, డిఫరెంట్ టైప్స్ గురించి మాట్లాడదాం. ఈ డిఫరెంట్ టైప్స్ అనేది మాట్లాడితే మనకు చాప్టర్ 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. దీంతో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేస్తే మనకు సీటెట్ లో మినిమం 4 మార్క్స్ గ్యాదర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. రైట్? సో ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. రైట్? దీనికి సంబంధించిన పీడిఎఫ్, ఎవ్రీడే పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ లెర్న్ విత్ దామోదర్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను.
టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏ అప్డేట్ ఉన్నా, ఏ పీడిఎఫ్ ఉన్నా, ఏ నోట్స్ ఉన్నా నేను దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. ఈ సీటెట్లో మీరు 100% సీటెట్ క్వాలిఫై అయ్యే విధంగా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.